వెల్కమ్ టు బ్రెడ్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మార్క్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ మీద మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఇంతవరకు నేర్చుకున్న వాటిలో మన టాలెంట్ ఎంత ఉందో, లేకుంటే ఏమైనా కొత్త కొత్త బిట్స్ ఉంటే మనము ఈజీగా ప్రిపేర్ కావడానికి యూజ్ అవుతుంది. అలాగే వచ్చేసి ప్రతి ఒక్క మార్క్ టెస్ట్లో ఉండే వీడియో వెనకాల కామెంట్స్లో నేను పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను. వీలైనంత వరకు అందరూ సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఎందుకంటే వీడియోలో స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి మీకు చదవడానికి పాసిబుల్ కాదు, ఓన్లీ అర్థం చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి పీడిఎఫ్ యూజ్ చేసుకొని మీరందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, యాక్యురసీ అండ్ ప్రిసిషన్. ఏ వోల్ట్ మీటర్ గివ్స్ ది రీడింగ్స్ 10.02 volts, 10.01 volts, 10.02 volts and 10.01 volts when true value is 10.50. The instrument is first A option వచ్చేసి యాక్యురేట్ అండ్ ప్రిసిషన్, బి వచ్చేసి యాక్యురేట్ బట్ ప్రిసైజ్, సి ప్రిసైజ్ బట్ ఇన్ యాక్యురేట్, డి వచ్చేసి నైదర్ యాక్యురేట్ నార్ ప్రిసైజ్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్ని వాల్యూస్ యొక్క సమ్ చేసి యావరేజ్ చేస్తే 10.015 వస్తుందన్నమాట. ఇక్కడ ట్రూ వాల్యూ వచ్చేసి 10.50 ఉంది కాబట్టి వచ్చేసి ఇది యాక్యురేట్ వాల్యూ ఇవ్వలేదు, కానీ వచ్చేసి ప్రిసైజ్గా ఉందన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, 0 to 100 volts voltmeter has a guaranteed limiting error of ±1% అన్నమాట ఆఫ్ ఫుల్ స్కేల్ వాల్యూ. ఇక్కడ ఫుల్ స్కేల్ అంటే 100 volts అన్నమాట. If it reads 40 volts, the maximum percentage error referred to the reading is, అంటే వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేయాలంటే 100 volts కు ±1% ఇచ్చారు కాబట్టి ఎంత వోల్ట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత ఆ వచ్చిన వోల్టేజ్ డివైడెడ్ బై మనం ఎంత నెక్స్ట్ వచ్చేసి ఎంత రీడ్ చేస్తుందంటే 40 volts కాబట్టి దానికి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము 100% క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు 1 volts వస్తుంది అన్నమాట. అదే 40 volts క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ వచ్చిన 1 volts డివైడెడ్ బై 40 into 100 వేస్తే 2.5% ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 3, ఎర్రర్ ఇన్ ప్రోడక్ట్ అన్నమాట. ఇఫ్ P is equal to VI where the voltage has a error of 2% and current has a error of 3%, the maximum possible error in power is. జనరల్గా వచ్చేసి ఇలా వోల్టేజ్లో 2% ఇచ్చారు, కరెంట్ వచ్చి 3% ఇచ్చారు కాబట్టి రెండు సమ్ చేయాలన్నమాట. ఎక్కడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని రెండు సమ్ చేయండి. ఇక్కడ వచ్చే ఫార్ములా ఏంటంటే చేంజ్ ఆఫ్ P డివైడెడ్ బై P ఈక్వల్ టు ది చేంజ్ ఆఫ్ V బై V ప్లస్ డెల్టా I బై I. ఈ ఫార్ములా ప్రకారము మనకు వచ్చేసి రెండు యాడ్ చేస్తే టోటల్గా వచ్చేసి 5% వస్తుంది. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఏ రెసిస్టెన్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ R is equal to V by I if voltage is +100 ± 2 volts అన్నమాట and current is 5 ± 0.1 amps. The maximum percentage error in resistance is, మనకు వచ్చేసి దీనికి కాన్స్టెంట్ ఫార్ములా అన్నమాట. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ది డెల్టా V బై V ప్లస్ డెల్టా I బై I అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూటిలైజ్ చేయాలి. మనకు వచ్చేసి చేంజ్ ఇన్ వోల్టేజ్ వచ్చి 2 volts ఇచ్చారు, వోల్టేజ్ వచ్చేసి 100 ఇచ్చారు అనమాట. 2/100 ప్లస్ చేంజ్ ఇన్ కరెంట్ వచ్చేసి 0.1 ఇచ్చారు, టోటల్ కరెంట్ వచ్చేసి I ఇచ్చారు అనమాట. 1/0.1/5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0.02 ప్లస్ 0.02 దట్ ఈస్ ఈక్వల్ టు 0.04. దట్ ఈస్ ది మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ వచ్చేసి 4%. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. వచ్చేసి R is equal to V by I ఫార్ములా అయినా కూడా ఎర్రర్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ఫర్ ఏ సెట్ ఆఫ్ రిపీటెడ్ మెజర్మెంట్స్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ స్మాల్ బట్ యావరేజ్ వాల్యూ డిఫర్స్ considerably from the true value.
దిస్ ఇండికేట్స్, జనరల్గా వచ్చేసి మనము ఒక వాల్యూని నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసినప్పుడు వాటి మధ్య ఉండే డీవియేషన్ చాలా తక్కువగా ఉంటే హై ప్రెసిషన్ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే, అదే వచ్చేసి యావరేజ్ వాల్యూ వచ్చేసి ట్రూ వాల్యూకి నియరెస్ట్ గా ఉంటే హై అక్యురసీ నెట్. కానీ ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. డిఫరెన్స్ ఎక్కువ ఉంటే యాక్యురసీ అనేది తక్కువ ఉన్నమాట, తక్కువ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఈజ్ ది ఆన్సర్. లో యాక్యురసీ ఉంది అండ్ హై ప్రిసిషన్ ఉంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి ఏమని అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా నియరెస్ట్ గా ఉంటే హై ప్రిసిషన్ ఉందని. అలాగా అలా వచ్చేసి అదొకటి. అలా నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ వాల్యూ వచ్చేసి ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంటే యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు అనమాట. అలా కాకుండా దూరంగా ఉంటే యాక్యురసీ తక్కువ ఉన్నట్టు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఆఫ్ వి ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏ రెసిస్టెన్స్ ఆర్. అంటే ఒక వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ అక్రాస్ కనెక్ట్ చేసినారు. దాంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్వి అంట, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ అంట. ద మెజర్డ్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ ది యాక్చువల్ వోల్టేజ్ మెయిన్లీ బికాస్. ఇక్కడ ఏమవుతుందంటే వోల్ట్ మీటర్ కు సమ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఏం చేస్తుందంటే సమ్ కరెంట్ ఎక్స్ట్రా సర్క్యూట్ నుంచి డ్రా చేస్తుంది. డ్రా చేసి యాక్చువల్ గా ఉండాల్సిన సర్క్యూట్ లో కంటే కండిషన్స్ ను చేంజ్ చేస్తుంది అన్నమాట. దానే లోడింగ్ ఎఫెక్ట్ అంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి అలాగా కరెంట్ డ్రా చేయడం వల్ల సమ్ లాసెస్ అక్కర్ అయిపోయి మనకి ఏమవుతుందంటే యాక్చువల్ వాల్యూ కన్నా మెజర్డ్ వాల్యూ తక్కువ వస్తుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ వోల్ట్ మీటర్ అక్కర్ కావడం వల్ల. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ద వోల్ట్ మీటర్ డ్రాస్ కరెంట్ ఫ్రమ్ ది సర్క్యూట్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. ఏ వోల్ట్ మీటర్ హ్యాస్ ఎ రెసిస్టివిటీ ఆఫ్ 20 కిలో ఓమ్స్ ఫర్ వోల్ట్ అన్నమాట. సెన్సిటివిటీ ఇచ్చారు అండ్ ఈజ్ యూజ్ ఆన్ ది 10 వోల్ట్స్ రేంజ్ అన్నమాట. 10 వోల్ట్స్ రేంజ్ కు యూజ్ చేస్తున్నారు. ఇన్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నమాట. మనకు సెన్సిటివిటీ ఇచ్చినప్పుడు మన ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా అనేది సెన్సిటివిటీ ఇంటూ మన రేంజ్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. లేకుండా ఉంటే మనకు యూనిట్స్ ప్రకారమైనా కూడా 20 కిలో ఓమ్స్ ఫర్ వోల్ట్స్ ఉంది కాబట్టి మన పక్కన వోల్ట్స్ క్యాల్ చేస్తే మనకు రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. ఆ విధంగా కూడా మనం గుడ్డిగా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి 20 కిలో ఓమ్స్ ఫర్ వోల్ట్స్ ఉంది కాబట్టి ఇంటూ వోల్టేజ్ చేస్తే వోల్టేజ్ క్యాన్సిల్ అయిపోయి మనకు 200 కిలో ఓమ్స్ వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. అందుకని మీరు ఫార్మానే కొన్నిసార్లు ఫార్మసీ గుర్తురాల్సిన అవసరం లేదు. మనం యూనిట్స్ బేస్ చేసుకొని కూడా అక్కడ ఏ యూనిట్స్ కావాలనో అంటే ఇచ్చిన వాల్యూ యొక్క యూనిట్స్ ఏందో తెలుసుకొని 2 క్యాన్సిల్ అయ్యి మన ఫైనల్గా వస్తుందా లేదని అట్లా కూడా పెట్టుకొని చేయొచ్చు అనమాట. ఓకే, 8. ర్యాండమ్ ఎర్రర్. ర్యాండమ్ ఎర్రర్ విచ్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ రిడ్యూసింగ్ ర్యాండమ్ ఎర్రర్స్. ర్యాండమ్ గా వచ్చే ఎర్రర్స్ తగ్గించాలంటే మనం వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి వాల్యూస్ ను ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే తర్వాత వచ్చేసి వాటిని యావరేజ్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకు యాక్యురేట్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇది ఇచ్చిన వాటిల్లో బి టేకింగ్ రిపీటెడ్ అబ్జర్వేషన్స్ అండ్ యావరేజింగ్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. అదొక ప్రాసెస్ మాత్రమే మనము ర్యాండమ్ ఎర్రర్స్ తగ్గడానికి యూటిలైజ్ చేసే మెథడ్ మళ్ళా. క్వశ్చన్ నెంబర్ 9. గ్రాస్ ఎర్రర్ ఆ టాపిక్ నుంచి ఈ ప్రాబ్లం అన్నమాట. రీడింగ్ ఆఫ్ 23.5 volts ఇన్స్టెడ్ ఆఫ్ ది అబ్జర్వ్డ్ వాల్యూ ఈస్ 32.5 volts అన్నమాట. డ్యూ ది రీడింగ్ మిస్టేక్ ఇన్ అన్ ఎగ్జాంపుల్. అంత చేంజ్ వస్తుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్ని కలిపితేనే అలాగా మరి అంత చేంజ్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గ్రాస్ ఎర్రర్ అన్నమాట. ఓకే, ఏదైనా ఒక జనరల్గా వచ్చేసి ఒక ఎర్రరే అయితే మాత్రము అంత డిఫరెన్స్ రాదు. అన్ని ఎర్రర్స్ అంటే 2, 3, 4 అలాగా ఎక్కువ ఎర్రర్స్ ఇన్వాల్వ్ అయితేనే అంత డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ది గ్రాస్ ఎర్రర్. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్యాలిబ్రేషన్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్. జనరల్గా వచ్చేసి క్యాలిబ్రేషన్ చేసినాము అంటారు. క్యాలిబ్రేషన్ ఎప్పుడు చూసినా కూడా ఏదైనా ఒక మీటర్ క్యాలిబ్రేట్ చేసినామంటే ఒక ల్యాబ్ లో వచ్చేసి ఒక స్టాండర్డ్ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ తో కంపేర్ చేసి ఈ ప్రాక్టికల్ మీటర్ వచ్చేసి వాల్యూని అడ్జస్ట్ చేస్తారన్నమాట. దాన్నే క్యాలిబ్రేషన్ అంటారు. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్.
నెక్స్ట్ 11th క్వశ్చన్, వీస్టర్న్ బ్రిడ్జ్. ఇన్ ఏ వీస్టర్న్ బ్రిడ్జ్ ద ఆర్మ్స్ ఆర్ పి వాల్యూ ఇచ్చారు, క్యూ వాల్యూ ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇచ్చారు, ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. మనకి ఎస్ వాల్యూ కావాలంటే జనరల్గా ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది, పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. ఈ ఫార్ములా స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ పొరపాటు తప్పు వేసినా కూడా రాంగ్ ఆన్సర్ వస్తుంది. అలాగే ఇచ్చిన వాల్యూస్ ని కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా, ఆర్ వాల్యూనా లేకుంటే ఎస్ వాల్యూనా అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారమే ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఇచ్చిన ఆప్షన్స్ లో కూడా మీరు రాంగ్ గా చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ రావడానికి, అది ఇచ్చిన వాల్యూ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మనకు పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ వాల్యూ ప్రకారం సబ్మిట్ చేస్తే మన ఫైనల్ గా వచ్చేసి 300 ohms. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, వీస్టర్న్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అనమాట. జనరల్ గా వచ్చేసి వీస్టర్న్ బ్రిడ్జ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ మెజరింగ్. ఏదానికి యూజ్ చేస్తామంటే మీడియం రెసిస్టెన్స్ అంట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ప్రిన్సిపల్ ఏంటంటే నల్ డిటెక్టర్ ప్రిన్సిపల్ అనమాట. అంటే ఆపోజిట్ ఆర్మ్స్ ఈక్వల్ టు ది ఎనదర్ సైడ్ అండ్ ఆపోజిట్ ఆర్మ్స్ అనమాట. లేకుంటే పి బై క్యూ ఈక్వల్ టు ది ఆర్ బై ఎస్. దిస్ ఇస్ ది ప్రిన్సిపల్. అంటే రెండు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు నల్ డిటెక్టర్ లో కరెంట్ ఫ్లో కాదు, దాన్ని నల్ డిటెక్టర్ ప్రిన్సిపల్ అంటారన్నమాట. 13th వన్, కెల్విన్ డబుల్ బ్రిడ్జ్. కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ వెరీ లో రెసిస్టెన్స్, బి అనమాట. ఎందుకు అంటే వీస్టర్న్ బ్రిడ్జ్ లో వచ్చేసి మనకు వచ్చేసి లీడ్ యొక్క కాంటాక్ట్ రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది కాబట్టి అక్కడ వాల్యూ తప్పు వస్తుంది. అందుకే దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనము కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ అని యూజ్ చేస్తాము. ఈ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ లో లీడ్స్ కాంటాక్ట్ ఎర్రర్ అనేది కన్సిడర్ కాదనమాట. ఓకే, వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ కండిషన్. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ కండిషన్ అయినా వీస్టర్న్ బ్రిడ్జ్ కండిషన్ అయినా సేమ్ అనమాట. ఇన్ ఏ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లీడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఎలిమినేటెడ్. లీడ్ రెసిస్టెన్స్ ఎట్లా ఎలిమినేట్ చేస్తారంటే వెన్ ద రేషియో ఆఫ్ ఆక్సిలరీ ఆర్మ్స్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది మెయిన్ ఆర్మ్స్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ అనమాట. ఏ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ ఈజ్ మెయిన్లీ యూజ్ టు మెజర్. ఒక స్టాండర్డ్ కెపాసిటర్ తీసుకుని ఆ స్టాండర్డ్ కెపాసిటర్ తో అన్నోన్ ఇండక్టెన్స్ మెజర్ చేస్తారన్నమాట. మీడియం ఉండే క్యూ ఫ్యాక్టర్ యొక్క ఇండక్టర్స్ కి యూజ్ చేస్తారు. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఇండక్టర్స్ కెపాసిటర్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి వచ్చిన క్యాలిక్యులేషన్స్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కావన్నమాట. బోత్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతాయి. అందుకు కాబట్టి మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ప్రాబ్లం అన్నమాట. ఫర్ ఏ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ R2 వాల్యూ ఇచ్చారు, R3 ఇచ్చారు, R4 ఇచ్చారు అండ్ C4 ఇచ్చారు అనమాట. ఇఫ్ వాళ్ళే ఇచ్చారు LX ఈక్వల్ R2 R3 C4 అయినప్పుడు దెన్ LX వాల్యూ అనమాట. మనకి ఇచ్చిన ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 0.5 హెన్రీస్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17th, కంపేర్డ్ విత్ ది మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ద ఆండర్సన్ బ్రిడ్జ్. యాక్చువల్ వచ్చేసి ఇక్కడ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ లో వచ్చేసి ఒక స్టాండర్డ్ కెపాసిటర్ తీసుకొని అన్నోన్ ఇండక్టెన్స్ మెజర్ చేస్తారు. ఇక్కడ ఆండర్సన్ బ్రిడ్జ్ లో వచ్చేసి స్టాండర్డ్ కెపాసిటర్ తీసుకొని సెల్ఫ్ ఇండక్టెన్స్ మెజర్ చేస్తారు అన్నమాట. దిస్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. దానివల్ల వచ్చేసి మనకు మోర్ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్ వాల్యూస్ ఇస్తుంది అన్నమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, స్క్రూయింగ్ బ్రిడ్జ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ measuring capacitance and dielectric losses and dissipation factor అన్నమాట. ఆల్సో here ఇచ్చిన వాటిలో B is the answer. Dissipation factor for a capacitor having a dielectric losses angle delta is delta or tan delta. The dissipation factor వచ్చేసి గుడ్ కెపాసిటర్ వచ్చేసి డెల్టా అండ్ tan delta వచ్చేసి చాలా తక్కువగా ఉండాలి అన్నమాట. ఇచ్చిన వాటిల్లో C is equal to tan delta. Here C is the answer. Wien bridge is commonly used for measuring the frequency అన్నమాట. ఇచ్చిన వాటిలో A is the answer. ఈ వీన్ బ్రిడ్జ్ లో వచ్చేసి రెసిస్టర్స్ కెపాసిటర్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫ్రీక్వెన్సీ మెజర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, నెంబర్ 21, ఫర్ సిమెట్రికల్ వెయిన్ బ్రిడ్జ్ విత్ R1 R2 R అయితే అండ్ C1 C2 C అయితే ద బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీ దిస్ ఇస్ ది స్టాండర్డ్ ఫార్ములా అన్నమాట. 1/2πRC. ఇచ్చిన వాటిల్లో B is the answer.
అందరూ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ద డీసీఆర్టీ బ్రిడ్జ్ ఈజ్ సూటబుల్ ఫర్ కంపేరింగ్. డీసీఆర్టీ బ్రిడ్జ్లో వచ్చేసి కంపేర్ చేయాలంటే ఒక 2 స్టాండర్డ్ కెపాసిటెన్స్ కంపేర్ చేయాలంటే అక్కడ వచ్చేసి లాసెస్ను నెగ్లెక్ట్ చేయాలన్నమాట. అంటే లాసెస్ ఉండకూడదు అనమాట. అదే ఒక కండిషన్. కాబట్టి ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నియర్లీ 23rd. మెగా ఓమ్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. మెగా ఓమ్స్ అంటే జనరల్గా వచ్చేసి హై రెసిస్టెన్స్ లేకుండా రెసిస్టెన్స్కే ఆ యూనిట్ ఉంటుంది. అట్లా ఉండే హై రెసిస్టెన్స్ను హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఓకే, అంటే హై రెసిస్టెన్స్ను అలాగే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మెగ్గర్ అన్న ఈక్వల్ టు ది మెగా ఓమ్ బ్రిడ్జ్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 24. ఏ పొటెన్షియోమీటర్ మెజర్ ఈఎంఎఫ్ అండర్ నల్ కండిషన్స్. ఇట్స్ మెయిన్ అడ్వాంటేజ్. నల్ కండిషన్లు అంటే ఆ నల్ కండిషన్లో ఉన్నప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్లో వచ్చేసి కరెంట్ ఫ్లో కాదు. ఆ కరెంట్ ఫ్లో కాకుండా ఉండడం వల్ల వచ్చేసి మనకు అడిషనల్ లోడింగ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట. అందుకు కాబట్టి యాక్యురేట్ వాల్యూ ఇస్తుంది అనమాట. యాక్యురేట్ ఈఎంఎఫ్ వాల్యూ ఇస్తుంది. సో ఇటు ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇట్ ఎలిమినేట్స్ ది లోడింగ్ ఎర్రర్ డ్యూరింగ్ బ్యాలెన్స్ కండిషన్. క్వశ్చన్ నెంబర్ 25. ఏ పొటెన్షియోమీటర్ హ్యాస్ ఏ పొటెన్షియల్ గ్రేడియంట్ ఆఫ్ 2 millivolts per centimeter. ఏ బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ ఆఫ్ 4 centimeter corresponding to a voltage change of. జనరల్ వచ్చేసి వోల్టేజ్ చేంజ్ ఫార్మ్ ఏంటంటే ఇది ఇచ్చిన పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ ఎంత దూరం చేంజ్ అయిందో ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లేకుంటే నేను ట్రిక్ చెప్పాను. ఏంటంటే మనకి ఇచ్చిన యూనిట్స్ ప్రకారం చేస్తే 2 millivolts per centimeter ఉంది. దాని పక్కన సెంటీమీటర్స్తో మనం మల్టిప్లై చేస్తే సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోయి మనకు వోల్టేజ్ చేంజ్ వస్తుంది అన్నమాట. అలా కూడా ఫార్ములా గుర్తు లేకుంటే షార్ట్ కట్లో కూడా యూనిట్స్ బేస్ చేసుకుని కూడా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. here ఇచ్చిన వాటిలో 8 millivolts. సి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. ఏ డీసీ పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిబ్రేట్ వోల్టేజ్. అంటే వోల్ట్ మీటర్ వచ్చేసి మనము క్యాలిబ్రేట్ చేయడానికి పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తారు. బికాజ్ ఎందుకంటే ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. మెజర్ పొటెన్షియోమీటర్ వచ్చేసి మనము స్టాండర్డ్ మీటర్ లాగా ట్రీట్ చేస్తాము. ఆ స్టాండర్డ్ మీటర్తో నార్మల్ ప్రాక్టికల్ మీటర్స్ను మనము క్యాలిబ్రేషన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి వోల్ట్ మీటర్లో వచ్చేసి లోడింగ్ ఎఫెక్ట్స్ కానీ లేకుంటే ఎక్స్టర్నల్ లాసెస్ కానీ అలాంటివి ఉండవు అనమాట. ఓకే. 27. ఫర్ క్యాలిబ్రేటింగ్ అండ్ అమ్మీటర్ యూజింగ్ ఏ పొటెన్షియోమీటర్. అంటే ఒక అమ్మీటర్ను పొటెన్షియోమీటర్తో మనం కంపేర్ చేసి క్యాలిబ్రేషన్ చేస్తే ద కరెంట్ త్రీ స్టాండర్డ్ రెసిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ బై. అంటే స్టాండర్డ్ రెసిస్టెన్స్లో పోయే కరెంట్ ఎంత అనమాట. జనరల్గా పొటెన్షియోమీటర్ అనేది వోల్టేజ్ మనకు వచ్చేసి స్టాండర్డ్ రెసిస్టెన్స్ ఇచ్చారు. మనము కరెంట్ కనుక్కోవాలంటే ఐ ఈక్వల్ జనరల్ వచ్చేసి ఐ ఈక్వల్ వి బై ఆర్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఐ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్. ఇచ్చిన ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఏ బ్రిడ్జ్ బ్యాలెన్స్ ద డిటెక్టర్ కరెంట్ ఈజ్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు దాని టర్మినల్స్ దగ్గర వచ్చేసి ఈక్వల్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అప్పుడు ఈక్వల్ పొటెన్షియల్ ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో కాదు. జనరల్ కరెంట్ ఫ్లో కావాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. కాబట్టి ఇటు ఇచ్చిన వాటిల్లో 0 ఈజ్ ది ఆన్సర్. దట్ ఈస్ ది సి. 29. ఎలక్ట్రోస్టాటిక్ సీల్డింగ్ ఇన్ యాన్ ఏసీ బ్రిడ్జ్ ఈజ్ మెయిన్లీ యూజ్ టు రిడ్యూస్. ఏసీ బ్రిడ్జ్లో ఎలక్ట్రోస్టాటిక్ సీల్డింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే అక్కడ ఇచ్చిన కాంపొనెంట్స్కు గ్రౌండ్కు లేకపోతే కాంపొనెంట్స్కు కండక్టర్కు మధ్యలో కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ కెపాసిటెన్స్ను రిడ్యూస్ చేయడానికే ఎలక్ట్రోస్టాటిక్ సీల్డింగ్ అని యూజ్ చేస్తారు. ఇచ్చిన వాటిల్లో బి. క్వశ్చన్ నెంబర్ 30. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్. యాంగర్ ఎర్త్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏసీ బ్రిడ్జ్. ఏసీ బ్రిడ్జ్లో వచ్చేసి ఎర్త్ ప్లేస్లో వచ్చేసి యాంగర్ ఎర్త్ డివైస్ని యూజ్ చేస్తారు. ఈ డివైస్ యూజ్ చేయడం వల్ల అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. బ్రిడ్జ్ యొక్క ఆర్మ్స్కు ఎర్త్కు లేకుంటే బ్రిడ్జ్ యొక్క ఆర్మ్స్కు కండక్టర్ మధ్యలో ఫామ్ అయ్యే స్టే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ను నలిఫై చేయడానికే ఇక్కడ వ్యాంగర్ బ్రిడ్జ్ను ఎర్త్ డివైస్గా యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఈజ్ ది ఆన్సర్. ద డిఫ్లెక్టింగ్ టార్క్ ఆఫ్ ఏ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్లో డిఫెక్ట్ టార్క్ తీసుకుంటుంది ఎన్బిఏ ఇంటూ ఐ. ఎన్బి వచ్చేసి కాన్స్టెంట్లు, ఐ వచ్చేసి కరెంట్ అనమాట. ఓకే. టీడీ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఐ. సో ఇచ్చిన వాటిల్లో సి ఈజ్ ది ఆన్సర్. 34. ఏ రెక్టిఫైడ్ టైప్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేటెడ్ ఫర్ ఏ సైన్ వేవ్ నార్మల్లీ ఇండికేట్స్. ఇప్పుడు వచ్చేసి రెక్టిఫైడ్ టైప్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సైన్ వేవ్కి యూజ్ చేస్తే ఈ రెక్టిఫైడ్ బ్రిడ్జ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే
యూనిడైరెక్షన్గా ఉంటుంది. ఇది వచ్చేసి యావరేజ్ వాల్యూ ఇస్తుంది అనమాట. సైనసాయిడల్ వచ్చేసి మనకు ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది. మనం వచ్చేసి ఈ నార్మల్గా ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే యావరేజ్ వాల్యూ టు ది ఆర్ఎంఎస్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 35. ద యూజువల్ డాంపింగ్ మెథడ్ ఇన్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో వచ్చేసి ఇడ్డీ కరెంట్ డాంపింగ్ యూజ్ చేస్తాము. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఎందుకు అంటే ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దానికి వమ్ చేసి ఆ వమ్స్ లో కరెంట్ ప్రొడ్యూస్ చేసిన వల్ల పంపించినప్పుడు మనకు ఇడ్డీ కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల వచ్చేసి మనకు డాంపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ద కంట్రోలింగ్ టార్క్ ఇన్ ఏ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ జనరల్లీ ప్రొవైడెడ్ బై. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ లో కంట్రోలింగ్ టార్క్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారంటే స్పైరల్ స్ప్రింగ్స్ యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 37. ఏ పిఎంఎంసి మూవ్మెంట్ హ్యాస్ ఎ ఫుల్ స్కేల్ కరెంట్ ఆఫ్ F is equal to 50 microamps and coil resistance is Rm is equal to 1 kilo ohm. Its voltage sensitivity. ఇక్కడ వచ్చేసి మనం కన్వీ చేయడానికి వచ్చేసి రెసిస్టెన్స్ కాయిల్ రెసిస్టెన్స్ ఇచ్చారన్నమాట. జనరల్ గా మనకు సెన్సిటివిటీ ఫార్ములా ఏంటంటే S is equal to 1/I. ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు ఇచ్చారని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ మనము గుర్తుపెట్టుకోండి మైండ్ లో. మనం వచ్చేసి సెన్సిటివిటీ is equal to 1/I is equal to I ఫార్ములా కాబట్టి మనం 1/50 మైక్రోఆంప్స్ ఇచ్చారు కాబట్టి 50 × 10⁻⁻6 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 20 కిలో ఓమ్స్ పర్ వోల్ట్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 38. ఏ పిఎంఎంసి మూవ్మెంట్ హ్యాస్ ఏ ఆర్ఎం is equal to 100 ఓమ్స్ ఇచ్చారు అండ్ ఫుల్ స్కేల్ కరెంట్ వచ్చేసి IM is equal to 1 milliamps ఇచ్చారు. టు కన్వర్ట్ ఇంటూ ఏ 1 amps అమ్మీటర్ the sent resistance should be approximately. ఫార్ములా తెలుసు, RSS is equal to the IM into RM by 1 - IM అనమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి ఫైనల్గా వచ్చేసి 0.100 ఓమ్స్ వస్తుంది. ఇట్ విచ్ బి ఇస్ ది ఆన్సర్. 39. ఏ పిఎంఎంసి మూవ్మెంట్ హ్యాస్ ఏ RM is equal to 100 ఓమ్స్ అండ్ ఫుల్ స్కేల్ కరెంట్ వచ్చేసి 1 milliamps అనమాట. ద సిరీస్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ 10 వోల్ట్ మీటర్. ఇక్కడ పిఎంసి ఇన్స్ట్రుమెంట్లో మనకు రెండు రకాల రెసిస్టెన్స్ ఉన్నాయి. ఒకటి సెంటర్ రెసిస్టెన్స్, ఒకటి సిరీస్ రెసిస్టెన్స్. ఆ రెండు ఫార్ములాస్ మనకు కంపల్సరీగా నేర్చుకోండి. ఈ రెండు ఫార్ములాస్ నుంచి ఒక ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉందన్నమాట. మనకి ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే V/IM - RM అన్నమాట ఫార్ములా. ఈ రెండు ఫార్ములా డైరెక్ట్ గా మన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 9.9 కిలో ఓమ్స్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. అందుకని ఈ రెండు 40. ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ మెజర్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి బోత్ ఏసీ డిసికి చేస్తారు. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఎందుకు అంటే దీంట్లో వచ్చి డిఫ్లెక్టింగ్ టార్క్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ అన్నమాట. మనకు అదే పిఎంసి ఇన్స్ట్రుమెంట్ లో డిఫ్లెక్షన్ టార్క్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I. ఆ కావడం వల్ల వచ్చేసి పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్లో రెండు ఈక్వల్ అయిపోయి 0 వస్తుంది. కానీ ఇక్కడ వచ్చి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఏసీకైనా డిసికైనా యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ 41. ద స్కేల్ ఆఫ్ ఏ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ జనరల్లీ నాన్ యూనిఫామ్ గా ఉంటుంది అండ్ క్రౌడెడ్ నియర్ టు 0. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. హిస్టెరిసిస్ ఎర్రర్ ఇన్ ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ వెన్ మెజరింగ్. హిస్టెరిసిస్ ఎర్రర్ అని వచ్చేసి ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే పిక్చర్లోకి వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎర్రర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు పిక్చర్లోకి వస్తుందంటే ఏసీ క్వాంటిటీస్ ఉన్నప్పుడే. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ద కామన్ డాంపింగ్ మెథడ్ ఇన్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఈజ్. జనరల్గా ఎంఐ ఇన్స్ట్రుమెంట్ లో ఒక పాయింటర్ ఉంటుంది. పాయింటర్కి వచ్చేసి ఎయిర్ ఫ్రిక్షన్ ఛాంబర్ కూడా పాయింటర్కి ఇన్సర్ట్ అయి ఉంటుందంట. ఆ ఎయిర్ ఫ్రిక్షన్ ఛాంబర్ వచ్చేసి ఏం చేస్తుందంటే డాంపింగ్ ను కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 44. ద డిఫ్లెక్షన్ టార్క్ ఆఫ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ డైనమోమీటర్ టైప్ వాట్మీటర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది. డైనమోమీటర్ టైప్ వాట్మీటర్ లో వచ్చేసి ఒకటి వచ్చేసి సీరియల్ ఉంటుంది, అలాగే వచ్చేసి ప్రెజర్ కాయిల్ ఉంటుంది అన్నమాట. సిరీస్ కాయిల్ వచ్చి సిరీస్ కనెక్ట్ చేస్తారు, ప్రెజర్ కాయిల్ వచ్చేసి షంట్ టైప్ లో ప్యారల్ కనెక్ట్ చేస్తారు. ఆ రెండింటిలో పోయే కరెంట్ వచ్చేసి ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ది డిఫ్లెక్షన్ టార్క్ అన్నమాట. అంటే డిఫ్లెక్షన్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సిరీస్ కాయిల్ బై కరెంట్, షంట్ కాయిల్ బై కరెంట్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 55. an electrodynamometer instrument can be used. ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ వచ్చేసి ఫిక్స్డ్ కాయిల్, మూవింగ్ కాయిల్ ఉంటాయి. అదే షంట్ కాయిల్, సిరీస్ కాయిల్ అంటారు. ఆ కాయిల్ వచ్చేసి మనం ఒక ఏసీ యొక్క పొలారిటీ చేంజ్ చేసినా కూడా ఆ టార్క్ అనేది చేంజ్ కాదనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏసీకి డిసికి యూజ్ చేస్తాం. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 46.
ఫర్ ఏ బ్యాలెన్స్డ్ సింగిల్ ఫేస్ లోడ్ విత్ వి ఇచ్చారు, ఐ ఇచ్చారు, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు, వాట్ మీటర్ రీడింగ్ P ఈక్వల్ టు VI cos phi ఫార్ములా దాంట్లో సబ్మిట్ చేస్తే మనకు 1840 వాట్స్ ఇచ్చిన వాటిలో B is the answer. 7 ఇన్ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ లో ప్రెజర్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ది మీటర్ అన్నమాట. ఎందుకు అంటే హై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్రాస్ గా కనెక్ట్ చేస్తాం. ఇచ్చిన వాటిలో B is the answer. 8 అండ్ ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్స్ ఆన్ ఓన్లీ ఫర్ AC అనమాట. ఇచ్చిన వాటిలో B is the answer. ఎందుకు అంటే ఈ ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే వచ్చేసి ఇండ్యూస్డ్ కరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అది వచ్చేసి ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ అనేది DC అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఏసీకి మాత్రమే యూజ్ చేస్తాం. ద డిస్క్ టార్క్ ఆఫ్ ఎనర్జీ మీటర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఎనర్జీ మీటర్లో వచ్చేసి ఒక కరెంట్ కాయిల్ ఉంటుంది, ఒక ప్రెజర్ కాయిల్ ఉంటుంది. అన్నింటిలో ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ ఇంట్రాక్షన్ వల్ల వచ్చేసి డిఫ్లెక్షన్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డిఫ్లెక్షన్ టార్క్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ది VI cos phi అనమాట. సో ఇచ్చిన వాటి ఇది ఏం చేస్తుందంటే VI cos phi అంటే యాక్టివ్ పవర్. ఇచ్చిన వాటిల్లో C is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. An energy meter makes 120 revolutions in 2 minutes అన్నమాట. While supplying a 3 kilowatt load, its meter constant revolutions for kilowatt hour అన్నమాట. అంటే మీటర్ కాన్స్టెంట్ వాడే ఇచ్చేసాడు. మీటర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్స్ ఫర్ కిలోవాట్ అవర్ అన్నమాట. మనకు వచ్చేసి ఇచ్చిన వాటిని మనము కిలోవాట్ అవర్ కన్వర్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన పవర్ ఇచ్చారు, అలాగే టైం ఇచ్చారు. టైం వచ్చేసి మనకు 2 minutes ఇచ్చారు, దాన్ని అవర్లే కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే 2/60 దట్ ఈస్ ఈక్వల్ టు 1/30 అనమాట. మనకు కిలోవాట్ అవర్లే కావాలి కాబట్టి 3 kilowatt డివైడెడ్ బై 1/30 వేస్తే మనకు వచ్చేసి 0.1 kWh వస్తుంది అన్నమాట. మీటర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ది రెవల్యూషన్స్ బై ఎనర్జీ kWh కాబట్టి 120/0.1 వేస్తే 1200 రెవల్యూషన్స్ ఫర్ kWh అన్నమాట. ఇచ్చిన వాటిలో C is the answer. అవర్స్ లోనే మనము మిస్టేక్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే 2 minutes ఇచ్చాడు మనం కన్విన్స్ చేయడానికి, దాన్ని అవర్స్ లే కన్వర్ట్ చేయాలి. అందుకు కాబట్టి మనము కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. ఈ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తేనే మనకు పాసిబుల్ అవుతుంది. 51 2 watt meter మెథడ్ ఈజ్ అప్లికేబుల్ టు 2 watt meter మెథడ్ వచ్చేసి బ్యాలెన్స్ లోడ్ అయినా అన్బ్యాలెన్స్ లోడ్ అయినా యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో బ్యాలెన్స్డ్ 3 phase సర్క్యూట్స్ ఓన్లీ అని ఇచ్చారు. ఇటు ఇచ్చిన వాటిలో అది ఆప్షన్ కాదు. తర్వాత వచ్చి 3 phase 3 wires అంటే అది బ్యాలెన్స్ అండ్ అన్బ్యాలెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి B is the answer. డి వచ్చేసి ఏమి ఇచ్చారంటే 3 phase 4 wires అని ఇచ్చారు అన్నమాట. 3 phase 4 wires అంటే యూజ్ చేయము, ఓన్లీ 3 wires 3 phase ఉంటే యూజ్ చేస్తాం అన్నమాట. 2 ఫర్ బ్యాలెన్స్ 3 phase లోడ్ W1 ఇచ్చారు, W2 ఇచ్చారు, టోటల్ యాక్టివ్ పవర్ అనుకున్నారు. టోటల్ బ్యాలెన్స్ లోడ్ వచ్చేసి టోటల్ యాక్టివ్ పవర్ తీసుకుంటుంది, సమ్ చేయాలన్నమాట. సమ్ చేస్తే 7 kilowatt. ఇచ్చిన వాటిలో C is the answer. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 53 ఫర్ ద రీడింగ్ W1 is equal 5 kilowatts, W2 is equal 2 kilowatts ఇచ్చారు. ద పర్ఫెక్ట్ ఎకన్ కామన్. జనరల్గా మనకు వచ్చేసి 2 watt meter ఫార్ములా ఏంటంటే 10 pi is equal to √3 W1 minus W2 by W1 plus W2 అన్నమాట. మనం ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్ గా సబ్మిట్ చేస్తే మనకు 0.742 వస్తుంది. ఆ 0.742 పై ఎంత అంటే 36 degrees అన్నమాట. ఆ 36 degrees వచ్చేసి మనం cos phi కన్వర్ట్ చేస్తే 0.8 వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the answer. ఇన్ 2 watt meter మెథడ్ 1 watt meter రీడ్స్ నెగటివ్ వెన్. ఎప్పుడు ఇచ్చినా కూడా నెగిటివ్ కావాలంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లెస్ దాన్ 0.5 ఉండాలి, యాంగిల్ వచ్చేసి గ్రేటర్ దాన్ 60 degrees ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజ్ ది ఆన్సర్. 3 phase లోడ్ హ్యాస్ ఏ లైన్ వోల్టేజ్ ఇచ్చారు, లైన్ కరెంట్ ఇచ్చారు, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు, యాక్టివ్ పవర్ అనుకున్నారు. ఇంతకుముందు ప్రాబ్లంలో వచ్చేసి సింగిల్ ఫేస్ లోడ్ అని ఇచ్చారన్నమాట. ఇక్కడ 3 phase లోడ్ ఇచ్చారు. 3 phase లోడ్ లో మన ఫార్మ్ ఏంటంటే P is equal to √3 VL IL cos phi. వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు 11.09 kilowatts. ఇచ్చిన వాటిలో C is the answer. 6 ఫర్ బ్యాలెన్స్ 3 phase సిస్టమ్ ద 2 watt meter రీడింగ్స్ W1 W2 ఇచ్చాడు, రియాక్టివ్ పవర్ కనుకోమాట. రియాక్టివ్ పవర్ ఫార్ములా ఏంటంటే √3 W1 minus W2. ఈ ఫార్ములా వచ్చేసి మీరు ఎప్పుడు వినదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి వాల్యూస్ సబ్మిట్ చేస్తే డైరెక్ట్ వచ్చేసి 6.928. ఇచ్చిన వాటిలో B is the answer. 57 ద సెకండరీ ఆఫ్ ఏ సిటీ షుడ్ నెవర్ బి ఓపెన్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన కూడా ఇచ్చిన వాటిలో C is the answer. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన కూడా సిటీ సెకండరీ షార్ట్ చేయాలి. ఓపెన్ సెకండరీ మనం ఎప్పుడైనా ఓపెన్ చేస్తే అది ఏం చేస్తుందంటే హై వోల్టేజ్ డెవలప్ చేస్తుంది అన్నమాట. ఎందుకు అంటే ప్రైమరీ కరెంట్ వచ్చేసి కంటిన్యూగా ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ వచ్చేసి సెకండరీ కరెంట్ లేదు కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేయలేదు అనమాట. ఇందులో C is the answer. The secondary of a potential transformer should not be షార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఎందుకంటే
సెకండరీ వచ్చేసి హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మనం షార్ట్ చేస్తే హై కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేస్తుంది అనమాట. అందుకు కాబట్టి మనం ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. సిటీని ఎప్పుడు చూసినా సెకండరీ వచ్చేసి షార్ట్ చేయాలి. అలాగే వచ్చేసి పీటీని వచ్చేసి ఎప్పుడు చూసినా షార్ట్ చేయకూడదు. ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బి ఇస్ ది ఆన్సర్. 59 సిటీ హ్యాస్ రేషియో వచ్చేసి 1000 డివైడ్ బై 5 ఆంప్స్ ఇచ్చారు. ఇప్పుడు సెకండరీ కరెంట్ ఇచ్చారు 3 ఆంప్స్ అని. ప్రైమరీ కరెంట్స్ కనుక్కోవాలన్నమాట. మన ప్రైమరీ కరెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే రేషియో ఇంటూ సెకండరీ కరెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు సబ్ 600 ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. Ratio error of an instrument transformer is primarily caused by excitation current and winding impedance. B is the answer. 61. Phantom loading of energy meter means జనరల్గా వచ్చేసి phantom loading అంటే ఏంటంటే హై రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ డ్రా చేస్తుంది. హై రెసిస్టెన్స్ దానివల్ల వచ్చేసి పవర్ లాసెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాన్ని వచ్చేసి మనం ప్యాంటమ్ లోడింగ్ అంటారు. ఆ ప్యాంటమ్ లోడింగ్ రిడ్యూస్ చేయాలంటే మనం వచ్చేసి కరెంట్ ఎనర్జీ మీటర్ వచ్చేసి కరెంట్ కాయలు సపరేట్గా ఇవ్వాలి, వోల్టేజ్ కాయలు సపరేట్గా ఇస్తే మనము వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 62. An electrodynamometer power factor meter indicates the power factor because ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోడైనమోమీటర్ వచ్చేసి ఒక సిరీస్ కాయలు ఉంటుంది, అలాగే సెంట్ కాయలు ఉంటుంది. సిరీస్ కాయలు వచ్చేసి కరెంట్ కాయలు, సెంట్ కాయలు వచ్చేసి ప్రెజర్ కాయలు అన్నమాట. ఆ రెండింటి యొక్క యాంగిల్ డిఫరెన్స్ బేస్ చేసుకొని మనకు ఈ పవర్ ఫ్యాక్టర్స్ మెజర్ చేస్తారు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. బి ఏంటంటే ఇట్స్ డిఫ్లెక్షన్ డిపెండ్స్ అపాన్ ది ఫేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కరెంట్స్ అన్నమాట. ఓకే. 3. A 2 kW operates for 5 hours at యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ద ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఏ పవర్ ఫ్యాక్టర్ అయినా మన యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయినా జస్ట్ వచ్చేసి మనం పవర్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ ఎనర్జీ కావాలి కావచ్చు ఇంటూ టైం వేస్తాం అన్నమాట. మన 2 × 5 = 10 kWh. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. 64. Reactive power in a balanced 3-phase system can be measured. మనం వచ్చేసి బ్యాలెన్స్ 3-phase సిస్టమ్ లో రియాక్టివ్ పవర్ మెజర్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. √3 × W1 - W2 అని. అంటే ఖచ్చితంగా వచ్చేసి మనకు 2 వాట్ మీటర్స్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటా. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 65. ఇన్ ఏ లో పవర్ ఫ్యాక్టర్ లోడ్ ద ప్రెజర్ కాయిల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ వాట్ మీటర్ కెన్ కాజ్. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లోగా ఉన్నప్పుడు ఆ ప్రెజర్ కాయిల్లో వచ్చి డెవలప్ అయ్యే వోల్టేజ్, అలాగే వచ్చేసి మనం కనెక్ట్ చేసే వోల్టేజ్ సోర్స్ కు ఇన్ ఫేస్ లో ఉండకుండా చేస్తుందన్నమాట. కాబట్టి సమ్ ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎప్పుడంటే ఓన్లీ లో పర్ఫెక్ట్ కండిషన్ లోనే పాసిబుల్ అవుతుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఏ 3.5 digit డిజిటల్ వోల్ట్ మీటర్ హ్యాస్ ఎ మాక్సిమం డిస్ప్లే కౌంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. ఎందులో ఎలా ఉంటుందంటే మనం వచ్చేసి 3 డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి 3 డిజిట్స్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 999 అన్నమాట. అంటే 999. హాఫ్ డిజిట్ వచ్చేసి 0 కానీ 1 చూపిస్తుంది. 0 వచ్చేసి మినిమం వాల్యూ, మ్యాక్సిమం వచ్చేసి 1 వాల్యూ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ప్రకారము మనకి ఏమని చెప్పండి మ్యాక్సిమం డిస్ప్లే అన్నారు కాబట్టి 1 తీసుకుంటాం. అంటే 1ను బిఫోర్ సబ్మిట్ ఇన్సర్ట్ చేస్తే 1999 అన్నమాట. అంటే 0 నుంచి 1999 ఇచ్చిన వాటిల్లో మ్యాక్సిమం అడిగారు కాబట్టి సి ఇస్ ది ఆన్సర్. 67. A digital voltmeter specification is ±0.5% of reading plus 2 digits అన్నమాట. On the 20 volts range with a displayed value of 10 volts and resolution is 0.01 volts. Maximum error. జనరల్గా వచ్చేసి టోటల్ ఎర్రర్ కనుక్కోవాలంటే రీడింగ్ ఎర్రర్ ప్లస్ 2 డిజిట్లు వచ్చిన ఎర్రర్ అన్నమాట. 2 క్లబ్ చేస్తేనే మనకు వస్తుంది. మనం రీడింగ్ ఎర్రర్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ వచ్చిన వాటిలోనే 0.5% ఆఫ్ ది రీడింగ్ వచ్చేసి 10 వోల్ట్స్ అని చెప్పారు. డిస్ప్లేడ్ వాల్యూ వచ్చేసి 10 వోల్ట్స్ ఇచ్చారు కాబట్టి 0.5% ఇంటూ డిస్ప్లే వాల్యూ 10 అన్నమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.05 వోల్ట్స్ వస్తుంది. అలాగే మనకు వచ్చేసి 2 డిజిట్ ఎర్రర్లో వచ్చేసి మనకు రెజల్యూషన్ ఇచ్చారు 0.01 అని వచ్చేసి అన్నమాట. అది 2 డిజిట్స్ కావాల్సి ఇంటూ 2 వేసుకుంటాం. మనకు 0.02 వోల్ట్స్ వస్తుంది. టోటల్ ఎర్రర్ అంటే 2 క్లబ్ చేస్తే ±0.07 వోల్ట్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 68. ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ డ్యూయల్ స్లోప్ ఇంటిగ్రేటింగ్ డివిఎం ఈజ్. దీంట్లో ఏంటంటే పవర్ లైన్ ఫ్రీక్వెన్సీ వల్ల ఏమైనా ఇంటరప్షన్స్ వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 69. కంపేర్డ్ విత్ ఏ డ్యూయల్ స్లోప్ డివిఎం ఏ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ డివిఎం ఈజ్ జనరలీ ఆఫర్స్. ఎందుకంటే
హయ్యర్ కన్వర్షన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అంటే దానికన్నా ఇది అడ్వాంటేజ్ కాబట్టి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఓకే 70 ఫర్ ఎన్ ఐడియల్ ఎన్ బిట్ ఏడిసి విత్ ఫుల్ స్కేల్ రేంజ్ ఈజ్ విఎఫ్ అనమాట. వచ్చేసి వాల్యూస్ డబుల్ పడ్డాయి, ట్రిపుల్ పడ్డాయి, కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఓకే మళ్ళీ క్వశ్చన్ చదువుతాను. ఫర్ ఎన్ ఐడియల్ ఎన్ బిట్ ఏడిసి విత్ ఫుల్ స్కేల్ రేంజ్ వచ్చేసి విఎఫ్ ద మ్యాక్సిమం క్వాంటిటేషన్ ఎర్రర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. మనకు వచ్చేసి ద క్వాంటిటేషన్ స్టెప్ ఈజ్ అప్రాక్సిమేట్లీ విఎఫ్ అంటే ఫుల్ స్కేల్ రేంజ్ డివైడెడ్ బై 2n ఫార్ములా అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. అండ్ 8-bit ఏడిసి యాజ్ అన్ ఇన్పుట్ రేంజ్ వచ్చేసి 0 to 10.24 volts ఇచ్చారన్నమాట. ఇట్స్ ఎల్ఎస్బి సైజ్ ఈజ్ ఎల్ఎస్బి సైజ్ మన ఫార్ములా ఏంటంటే వోల్టేజ్ దట్ ఈస్ విఎఫ్ డివైడెడ్ బై 2n ఫార్ములా అన్నమాట. ఇక్కడ n ఈక్వల్ టు 8-bit అన్నమాట, 8 ఇచ్చారన్నమాట. మనకు విఎఫ్ వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. ఫార్ములా ఎల్ఎస్బి ఈక్వల్ టు విఎఫ్ బై 2n కాబట్టి సబ్మిట్ చేస్తే మనకు 0.04 వస్తుంది అన్నమాట. 0.04 ఈజ్ ఈక్వల్ టు ది 40 millivolts. ఇచ్చిన వాటిలో 40 millivolts. సి ఈజ్ ది ఆన్సర్. అక్కడ రాంగ్ గా నోట్ చేశాను, సి కరెక్ట్ అన్నమాట. 72 ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ ఆటో రేంజింగ్ ఏ డిజిటల్ వోల్ట్ మీటర్ ఈజ్. జనరల్ ఏంటంటే అది వాల్యూస్ బట్టేసి రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి బి ఈజ్ ది ఆన్సర్. ఆటోమేటికలీ సెలెక్ట్ ఏ సూటబుల్ మెజరింగ్ రేంజ్ పర్పస్. ఏ ట్రూ ఆర్ఎంఎస్ వోల్ట్ మీటర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మెజరింగ్ నాన్ సైన్సాయిడల్ ఏసీ వేఫార్మ్స్ అన్నమాట. అదే సైన్సాయిడల్ వేఫార్మ్స్ మెజర్ చేయాలంటే మనకు యావరేజ్ రెస్పాండింగ్ మీటర్స్ ఇనఫ్ అనమాట. కానీ వచ్చేసి నాన్ సైన్సాయిడల్ వచ్చేసి ఆర్ఎంఎస్ వాల్యూ ఉండేది యూజ్ చేస్తాము. హియర్ సి ఇస్ ది ఆన్సర్. 24 క్రిస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. క్రిస్ట్ ఫ్యాక్టర్ అంటే పీక్ వోల్టేజ్ డివైడ్ బై మాక్సిమం వోల్టేజ్. క్రిస్ట్ బి ఇస్ ది ఆన్సర్. సైన్ వేవ్ కి వచ్చేసి √2 వాల్యూ అనమాట. ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ వేవ్ ఫార్మ్ ఈజ్. జనరల్గా మనకు తెలిసి ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ డివైడ్ బై యావరేజ్ వాల్యూ వేస్తాం. దాంట్లో వచ్చేసి అది ఎంత ఉంటుంది అంటే సైన్ వేవ్ వచ్చేసి 1.11. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 26 ఇన్ రెసిస్టెన్స్ మెజర్మెంట్ యూజింగ్ ఏ డిజిటల్ మల్టీమీటర్ ద ఇన్స్ట్రుమెంట్ జనరల్గా వచ్చేసి మనం వచ్చేసి నోన్ కరెంట్ ఇస్తాము, మెజర్డ్ వోల్టేజ్ ఇస్తాము. దాన్ని బేస్ చేసుకొని ఆర్ ఈక్వల్ టు వి/ఐ కాబట్టి రెసిస్టెన్స్ మెజర్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 77 ఏ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇన్ ఏ డిజిటల్ వోల్ట్ మీటర్ ఈజ్ డిజైరబుల్ బికాస్. జనరల్గా వచ్చేసి మనము లోడింగ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకున్నాం. లోడింగ్ ఎఫెక్ట్ అంటే లో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు హై కరెంట్ డ్రా చేస్తుంది. ఆ హై కరెంట్ అనేది సర్క్యూట్ డిస్టర్బ్ చేస్తుంది, దాన్ని వచ్చేసి లోడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వాటిల్లో హై ఇన్పుట్ ఉంది కాబట్టి డిజిటల్ వోల్ట్ మీటర్ వచ్చేసి లోడింగ్ ఎఫెక్ట్ తగ్గిస్తున్నాం. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 28 కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డివిఎం బికాస్ ఇట్ మెజర్స్ ది ఎబిలిటీ టు రిజెక్ట్స్. టర్మినల్స్ వోల్టేజ్ దగ్గర వచ్చేసి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఫేస్ ఉండే సిగ్నల్స్ వచ్చేసి అపిర్ అవుతుంది. ఆ అపిర్ అయిన సిగ్నల్స్ వచ్చేసి ఎలిమినేట్ చేయడానికి కామన్ మోడ్ రిజెక్షన్ మెథడ్ యూజ్ చేస్తారు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఏ గాడ్ టర్మినల్ ఇన్ ఏ హై రెసిస్టెన్స్ మెజర్మెంట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్. హై రెసిస్టెన్స్ మెజర్ చేసినప్పుడు మనం గాడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది ఎందుకు అంటే లీకేజ్ కరెంట్ ఎర్రర్ ను రిడ్యూస్ చేయడానికి అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80 ఏ యూస్ఫుల్ మెథడ్ ఫర్ రిడ్యూసింగ్ ర్యాండమ్ డిస్ప్లే ఫ్లక్చువేషన్స్ ఇన్ ఏ డివిఎం ఈజ్. జనరల్గా వచ్చేసి డిజిటల్ యావరేజింగ్ వచ్చేసి ఏం చేస్తుందంటే డిజిటల్ యావరేజింగ్ రెడ్యూస్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ నాయిస్. అంటే ర్యాండమ్ నాయిస్ వచ్చిన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన సిగ్నల్స్ వచ్చేసి రిడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో హియర్ వచ్చింది బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80 ఏ యూస్ఫుల్ మెథడ్ ఫర్ రిడ్యూసింగ్ ఏ ర్యాండమ్ డిస్ప్లే ఫ్లక్చువేషన్స్ ఇన్ ఏ డివిఎం లో వచ్చేసి ర్యాండమ్ డిస్ప్లే ఫ్లక్చువేషన్స్ ఏం రిడ్యూస్ చేస్తుందంటే ర్యాండమ్ సిగ్నల్స్ ఏదైనా నాయిస్ ఎఫెక్ట్ అయితే ఆ ఎఫెక్ట్ ను రిడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఏ మల్టిపుల్ కన్వర్షన్ తీసుకున్న తర్వాత దాన్ని యావరేజ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ ను రిడ్యూస్ చేయొచ్చు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 81 ఏ ఫ్రీక్వెన్సీ కౌంట్స్ 50,000 సైకిల్స్ అన్నమాట డ్యూరింగ్ ఏ గేట్ టైమ్ ఆఫ్ 1 సెకండ్. ద మెజర్డ్ ఫ్రీక్వెన్సీ, మనకి మెజర్ ఫ్రీక్వెన్సీ కావాలంటే నెంబర్ ఆఫ్ కౌంట్స్ డివైడెడ్ బై గేట్ యొక్క టైమ్ వేస్తే మనకు వాల్యూ వస్తుంది అన్నమాట. కౌంట్స్ వచ్చేసి 50,000, గేట్ టైం వచ్చేసి 1 సెకండ్. మనకి వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి
50 కిలోహెర్ట్జ్. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 82. For a frequency counter with a gate time of 1 second, the basic count resolution. జనరల్ 1 సెకండ్ కి వచ్చేసి 1 హెర్ట్జ్ మాత్రమే రెజల్యూట్ చేస్తుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్ అంటే 1. రెసిప్రికల్ కౌంటర్ డిటర్మిన్స్ ఫ్రీక్వెన్సీ బై మెజరింగ్. రెసిప్రికల్ కౌంటర్ లో వచ్చేసి మనం వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ రెఫరెన్స్ క్లాక్ ని యూజ్ చేస్తాము. అది యూజ్ చేయడం వల్ల వచ్చేసి పీరియడ్ ను యాక్యురేట్ గా మెజర్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. టైం 3. రెసిప్రికల్ కౌంటర్ డిటర్మిన్స్ ఫ్రీక్వెన్సీ బై మెజరింగ్. ఏదా మెజర్ చేస్తారంటే మనం వచ్చేసి రెసిప్రికల్ కౌంటర్ లో వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ రెఫరెన్స్ క్లాక్ యూజ్ చేస్తాము. ఆ క్లాక్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి పీరియడ్ ను వచ్చేసి యాక్యురేట్ గా మెజర్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. టైం పీరియడ్ ఆఫ్ 1 or more cycle using a reference clock. 84. A time interval of 2.5 milliseconds corresponding to a frequency. జనరల్ మన ఫ్రీక్వెన్సీ కావాలంటే 1/time వేస్తామన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ది 400 Hz. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 5. 2 sinusoidal waveforms has a time difference 2 milliseconds ఇచ్చాడు అండ్ ఫ్రీక్వెన్సీ 50 Hz ఇచ్చారు. దేర్ ఫేస్ డిఫరెన్స్ అన్నమాట. మనం ఎట్లా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు 50 Hz ఇచ్చారు కాబట్టి టైం క్యాలిక్యులేట్ చేస్తాము. 1/50 క్యాలిక్యులేట్ చేస్తే 20 milliseconds వస్తుంది. ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ టైం డివైడ్ బై టైం ఇంటూ 360 degrees అనమాట. ఇక్కడ చేంజ్ ఇన్ టైం వచ్చేసి వాళ్ళే ఇచ్చారు. డిఫరెన్స్ 2 milliseconds ఇచ్చారు. మనం టైం కనుక్కున్నాము 20 milliseconds ఇంటూ 360 క్యాలిక్యులేట్ చేస్తే 36. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. దిస్ బిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 86. When two sinusoidal signals of a equal frequency are applied to the horizontal and vertical axis of a CRO, the stationary pattern is జనరల్గా వచ్చేసి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అప్లై చేసినప్పుడు అది వచ్చేసి లిసాజియస్ ఫిగర్స్ ఎలా ఉంటాయి అంటే స్ట్రైట్ లైన్ కానీ సర్కిల్ కానీ లేకపోతే ఎలిప్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అనే పదం గుర్తుపెట్టుకుంటే ఈక్వల్ గా ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ అన్నమాట ఆన్సర్. ఓకే. 7. ఏ స్టేషనరీ లిసాజియస్ ఫిగర్ హ్యాస్ 2 horizontal tangents అన్నమాట అండ్ 1 vertical tangents. The ratio of vertical axis frequency to the horizontal axis frequency. ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందంటే జనరల్గా వచ్చేసి ఫ్రీక్వెన్సీ రేషియో డిటర్మిన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ లూప్స్ కన్సిడర్ చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి విత్ 2 horizontal అండ్ 1 vertical ఇచ్చారు కాబట్టి F5/Fx అన్నమాట. F5 ఎంత ఇచ్చారంటే మనకు 2/2 ఇచ్చారు. Fx = 1 ఇచ్చారు. ఫైనల్ గా వచ్చేసి 2 మనకు ఇచ్చిన వాటిలో 2 ఇస్ ది ఆన్సర్. అంటే 2:1 అనేది ఆన్సర్ అన్నమాట. బి ఇస్ ది ఆన్సర్. 7. ఏ స్టేషనరీ లిసాజియస్ ఫిగర్ హ్యాస్ 2 horizontal frequencies and 1 vertical frequency. The ratio of vertical axis frequency to the horizontal axis frequency అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము 2 horizontal tangents ఇచ్చాడు, 1 vertical tangents ఇచ్చారన్నమాట. కానీ రేషియోకి వచ్చే కొద్ది వచ్చేసి వర్టికల్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ టు ది హారిజాంటల్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చారన్నమాట. మనం జనరల్గా ఫార్ములా ఏంటంటే వర్టికల్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ టు ది హారిజాంటల్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ది హారిజాంటల్ టాంజెంట్స్ డివైడెడ్ బై వర్టికల్ టాంజెంట్స్ అన్నమాట. ఓకే. రెండు వచ్చేసి రివర్స్ లో ఉంటుంది. సో మనకి ఇచ్చిన ప్రకారము వర్టికల్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ టు ది హారిజాంటల్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం వచ్చేసి హారిజాంటల్ టాంజెంట్స్ టు ది వర్టికల్ టాంజెంట్స్ వేయాలి. 2:1 ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి లాజిక్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. రెండు రివర్స్ లో ఉంటుంది. ఓకే. నెంబర్ 88. ఇన్ ద డ్యూయల్ ట్రేస్ మెథడ్ టైం పీరియడ్ ఈజ్ 10 divisions and the horizontal separation between corresponding zero crossing is 2 divisions. The phase difference క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటంటే హారిజాంటల్ సెపరేషన్ డివైడెడ్ బై టోటల్ టైం పీరియడ్ ఇంటూ 360 అన్నమాట. ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది హారిజాంటల్ సెపరేషన్ అంటే సెపరేషన్ డివైడెడ్ బై టోటల్ టైం పీరియడ్ ఇంటూ 360 degrees అన్నమాట. మనకు వాల్యూ సబ్మిట్ చేస్తే 72 degrees ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. 89. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎ ట్రిగ్గరింగ్ ఇన్ అన్ ఆసిలోస్కోప్. ఆసిలోస్కోప్ లో ట్రిగ్గరింగ్ ఎందుకు ఇచ్చేస్తారంటే ఇట్ ప్రొడ్యూస్ స్టేబుల్ డిస్ప్లే ఆఫ్ పీరియాడిక్ వేవ్ఫార్మ్. అంటే పీరియాడిక్ వేవ్ఫార్మ్ యొక్క డిస్ప్లే వచ్చి స్టేబుల్ గా ఉండడానికి యూజ్ చేస్తారు. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 90. SCRO హ్యాస్ ఎ బ్యాండ్విడ్త్ ఆఫ్ 20 MHz.
హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆఫ్ 50 హెర్ట్జ్ ఈజ్ డిస్ప్లేడ్. ఈ రెండు మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సిగ్నిఫికెంట్ అటెన్షన్ రావడానికి, డిస్టార్షన్ వచ్చేసి తగ్గించడానికి అన్నమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 21 ఫర్ ఏ సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ then Q is equal to omega L by R. Here is B is the answer. Number 92. A Q meter measures the quality factor of a coil mainly by జనరల్గా వచ్చేసి ఏమవుతుందంటే రెజొనెన్స్ కండిషన్ లో ద వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ క్యాన్ బి ది Q times ది అప్లైడ్ వోల్టేజ్ అన్నమాట. సో ద Q మీటర్ డిటర్మిన్స్ ది క్వాలిటీ ఫ్యాక్టర్ ఫ్రమ్ దిస్ వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే మెజరింగ్ ది వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ at రెజొనెన్స్ అన్నమాట. రెజొనెన్స్ కండిషన్ లో వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ బేస్ చేసుకొని క్యూ ఫ్యాక్టర్ అనేది వర్క్ అవుతుంది. 23 ఏ కాయిల్ హ్యాస్ ఏ ఎల్ ఇచ్చారు, ఆర్ ఇచ్చారు, ఆపరేట్స్ ఎట్ 10 kHz ఫ్రీక్వెన్సీ ఇచ్చారన్నమాట. క్యూ ఫ్యాక్టర్ అనుకోవాలి. క్యూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ బై ఆర్ అన్నమాట. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. మనము వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 314 ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 94 a CRO has a vertical sensitivity of 0.5 volts per division. A waveform occupies 6 vertical divisions peak to peak. Its peak to peak voltage కావాలంటే మన ఫార్ములా ఏంటంటే vertical sensitivity into number of divisions ఫార్ములా అన్నమాట. మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 3 volts. Here C is the answer. 55 a sinusoidal waveform occupies 8 vertical divisions peak to peak on a CRO. The vertical scale is 2 volts per division. The RMS value is మనకు వచ్చేసి పీక్ టు పీక్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే వోల్టేజ్ వర్టికల్ సెన్సిటివిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 8 × 2 = 66. 8 × 2 = 16 volts వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి పీక్ టు పీక్. మనకు పీక్ యాంప్లిట్యూడ్ కావాలంటే వి పీక్ టు పీక్ వోల్టేజ్ డివైడ్ బై 2 వేస్తామన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ది 8 వస్తుంది మనకు వచ్చేసి. అలాగే ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే వచ్చేసి మనకు 8 volts వచ్చింది. విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం బై √2 అన్నమాట. దట్ ఈస్ 8/√2. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఏ 10:1 CRO probe is connected to a circuit. If the CRO displays 1.2 volts, the actual input voltage is. ఇక్కడ వచ్చేసి మనము అథెంటికేషన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అథెంటికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి 10:1 కి వచ్చేసి 10 అనమాట. ఇక్కడ వచ్చేసి మనము యాక్చువల్ ఇన్పుట్ వోల్టేజ్ కావాలంటే డిస్ప్లే వోల్టేజ్ ఇంటూ అథెంటికేషన్ ఫ్యాక్టర్ వేయాలన్నమాట. 1.2 × 10 వేస్తే 12 volts. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 97 ద XY mode of a CRO is particularly useful for measuring the phase difference and the frequency error. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 28 a differential probe is preferred when differential probe ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ మెజర్స్ ది వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నమాట. ఎప్పుడు రిజెక్టింగ్ ది కామన్ మోడ్ వోల్టేజ్ ని రిజెక్ట్ చేసినప్పుడు 2 వోల్టేజ్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఏ గ్రౌండ్ లూప్ ఇన్ ఏ మెజర్మెంట్ సిస్టమ్ క్యాన్ ప్రొడ్యూస్. మెజర్మెంట్ సిస్టమ్ లో గ్రౌండ్ లూప్ అని ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే హమ్ అండ్ అన్వాంటెడ్ ఇంటరప్షన్స్ రాకుండా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్ అన్నమాట. 100 క్వశ్చన్ ఫర్ ఎన్ ఆసిలోస్కోప్ ఆర్ డిజిటల్ అక్విజిషన్ సిస్టమ్ to produce a sinusoid signal of maximum frequency, that is f max, without analyzing the minimum sampling frequency must be. minimum condition ఏంటంటే minimum sampling frequency is greater than or equal to the 2 times of maximum frequency. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు సబ్జెక్ట్ వారీగా అన్ని సబ్జెక్ట్ మీద మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. అలాగే ఫైనల్గా వచ్చేసి ఏపీ పవర్ యూటిలిటీస్ ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్స్ ఇస్తుందో అదే విధంగా కూడా మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.